వెల్కమ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్కే మ్యాథ్ జోన్. మన వీడియోస్ను ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మ్యాథ్స్ ఈజ్ ఎవ్రీవేర్. ఇక కథలోకి వద్దామా? గోపాలం బాబాయ్, నేను అభిరామ్ని. మా అన్నయ్య కిషోర్ నేను కలిసి చెల్లికి సంబంధం కుదిర్చాం. ఇక అన్నయ్య చెప్తాడు విను. బాబాయ్ ఎలా ఉన్నావు? ఆ తమ్ముడు చెప్పాడు కదా, చెల్లి పెళ్ళికి డబ్బులు అవసరం ఉంది, ఒక 10 లక్షల వరకు కావాలి. మన ఊర్లో వడ్డీ వ్యాపారస్తుడు వెంకట్రావుని అడుగుతాం. వెంకట్రావు గారు నమస్కారం అండి. మా చెల్లికి పెళ్లి కుదిరింది, ఖర్చుల కోసం ఒక 10 లక్షలు కావాలి. తప్పకుండా ఇస్తాను. డబ్బులు తీసుకుని మన మిత్రుడు కిషోర్ తన చెల్లెలి యొక్క పెళ్ళి చాలా అంగరంగ వైభవంగా బంధుమిత్రులందరితోటి సంతోషంగా చేశాడు. అందరికీ కూడా వీడ్కోలిచ్చి సాగనంపాడు. ఇక అప్పు తీర్చాలి కదా. వెంకట్రావు గారు చెల్లి పెళ్ళికి చాలా చక్కగా సహాయం చేశారు, మీ బాకీ తీర్చేస్తానండి. బాబు, నువ్వు తీసుకున్న అసలు వడ్డీ కలిపి 20 లక్షలు దాటింది. ఎప్పుడు ఇస్తావు? అంత డబ్బులు నేను ఎప్పుడు తీసుకున్నానండి? అదేం కుదరదు, లెక్కలన్నీ సరిపోయాయి. తీర్చకపోతే కోర్టు కేసు వేసి నిన్ను జైల్లో పెట్టిస్తా. జరిగిన సంగతి అంతా కిషోర్ తన మిత్రుడు శేఖర్కు చెప్పి బాధపడ్డాడు. శేఖర్ పట్టణంలో లెక్కల మాస్టర్గా పనిచేస్తున్నాడు. కిషోర్ బాధపడుతూ ఏదో విధంగా ఉపాయం ఆలోచించి నీకు సహాయం చేస్తాను, ఆ వడ్డీ వ్యాపారస్తుడికి సరైన గుణపాఠం నేర్పిద్దాం. శేఖర్ ఒక ప్లాన్ ఆలోచించి మరుసటి రోజు వడ్డీ వ్యాపారస్తుడిని కలిశాడు. వెంకట్రావు గారు, మీరు వడ్డీ వ్యాపారస్తులు వడ్డీలు వసూలు చేయడంలో బహు నేర్పరి అని విన్నాను, మీతో చిన్న పందెం కాద్దామని వచ్చానండి. అలాగా, ఏంటో చెప్పండి. మీకు ప్రతిరోజు 10 లక్షలు చొప్పున ఒక నెల రోజుల పాటు డబ్బులు ఇస్తాను. మీరు దానికి బదులుగా మొదటి రోజు ₹1, రెండవ రోజు ₹2, ఈ విధంగా రెట్టింపు చేస్తూ ఇవ్వగలరా? ఎవరికి ఎక్కువ వస్తుందో లాభం మీరే చూసుకోండి. వీడెవడో వెర్రిబాగుల వాళ్ళ ఉన్నాడు. రోజుకు 10 లక్షలు ఇచ్చి ₹1, ₹2 తీసుకెళ్తానంటాడు ఏంటి? సరే, పందానికి సిద్ధం అందాం. ఇద్దరు అగ్రిమెంట్ చేసుకున్నారు. మొదటి రోజు శేఖర్ 10 లక్షల సూట్ కేసు ఇచ్చాడు. వెంటనే వెంకట్రావు ₹1 ఇచ్చాడు. రెండో రోజు మళ్ళీ 10 లక్షల సూట్ కేసు ఇచ్చాడు. వెంకట్రావు ₹2 ఇచ్చాడు. బాబాయ్, మా ఫ్రెండ్ శేఖర్ వెంకట్రావుకి బుద్ధి చెప్తానని ఏదో ప్లాన్ ఆలోచించి అమలు చేస్తున్నాడు, అదేంటో చూద్దామా? శేఖర్, నీ ప్లాన్ ఎంతవరకు వచ్చింది? ఇప్పటికీ 2 రోజులు గడిచాయి, చూద్దాం. పదిహేనో రోజు 10 లక్షల సూట్ కేసు ఇచ్చాడు. దానికి తగ్గట్టుగా డబ్బులు ఇచ్చాడు వెంకట్రావు. అదేంటి, నా దగ్గర డబ్బులన్నీ అయిపోతున్నాయి, రోజుకి 10 లక్షలు చొప్పున తీసుకుంటున్నా సరే నాకే నష్టం వచ్చేలా ఉందే. బాబోయ్, నా దగ్గర డబ్బులన్నీ పోయి పైగా నష్టాల్లో కూరుకుపోతున్నాను. బాబు శేఖర్, నాకు బుద్ధి వచ్చింది. కిషోర్, మీ ఫ్రెండ్ని కిషోర్ని మోసం చేశాను. వెంటనే అతను డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. దయచేసి నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయి బాబు, నన్ను క్షమించు. నేను రోజుకి 10 లక్షలు ఇచ్చినా సరే నెలాఖరు అయ్యేసరికి అతను నాకు ఇచ్చిన డబ్బులు ఎంతో తెలుసా? 2 - 1. అది ఎలాగో చూద్దామా? కాబట్టి వెంకట్రావు బుద్ధి తెచ్చుకుని కాళ్ళు బేరానికి వచ్చాడు. హలో, 30 రోజులకు వెంకట్రావు వచ్చిన సొమ్ము ఎంతో తెలుసా? 1 + 2 అలాగా 30 రోజులు లెక్క పెడితే 107,37,41,823 రూపాయలు. ఈ లెక్క చేయడానికి సూత్రాన్ని మీ లెక్కల మాస్టర్ని అడగండి, చెబుతారు. అందుకే లెక్కలు బాగా నేర్చుకోమని చెబుతారు. లెక్కలు రాకపోతే చిక్కులు తప్పవు. కిషోర్ శేఖర్కి ధన్యవాదాలు తెలియజేశాడు. థ్యాంక్ యూ శేఖర్, నా జీవితాన్ని కాపాడావు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డియర్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ మ్యాథమెటిక్స్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. యువర్స్ కిరణ్ సార్ ఫ్రమ్ KSK Math Zone.